ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే చెప్పాను కదా మా ఆడపడుచు కూతురికి మ్యారేజ్ అని, అందుకని చెప్పి నేనైతే కాకినాడ వచ్చానండి. సో నిన్న అన్నవరం వెళ్ళాను కదా, అన్నవరం స్వామి దర్శనం చేసుకున్నాక కాకినాడ అయితే వచ్చేసాము. ఈరోజు అయితే మ్యారేజ్, వర్షం అయితే పడుతుందండి, చాలా వర్షంగా ఉంది. మ్యాగీ కూడా చూసారా, మ్యాగీ ఉంది బాగా. సో ఇదే మా అక్క వాళ్ళు ఉండే ఏరియా, చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది ఏరియా అంతా. సో నేనైతే కాకినాడ వచ్చాను. ఇక్కడ నుండి అయితే మ్యారేజ్ స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు మ్యారేజ్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది మీకైతే వీడియోలో చెప్తూ ఉంటాను. మీరు కూడా నేను ఫాలో అవ్వండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చితే కనుక. బాయ్. టెంట్ అది వేసింది కదండి, ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. ఆడపడుచులాగా పెళ్లి కారు కూడా అక్కడ చూపిస్తున్నాను చూడండి. పెళ్లి కారు కూడా రెడీ అయిపోయింది. కార్ని చాలా చక్కగా రెడీ చేశారు. పద పద కిందకి వెళ్తాం. పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇవాళ సండే మార్నింగ్ అయితే మా అక్క వాళ్ళ ఇండి ఇది. సో మా అక్క అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటుంది. ఎందుకంటే ఇవాళే మ్యారేజ్ కదా, సో తనైతే పెళ్లి కూతురుని చేయాలి. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది అయితే మా అక్క వాళ్ళ ఆడపడుచు కూతురుకండి మ్యారేజ్. సో తనైతే పెళ్లి కూతురు చేయడానికి అయితే అందరూ రెడీ అయ్యి ఉన్నామండి. 6 గంటలకండి ముహూర్తం. ఆదివారం ఉదయం 6 గంటలకైతే పెళ్లి కూతురు రాట వేసి పెళ్లి కూతురు చేసే ముహూర్తం అండి. ముహూర్తానికి ముందు ఇలా అయితే అలంకారం చేస్తారు కదా రోకల్ని, అందులో అయితే పసుపు వేసి దంచుతారు. అందుకే చక్కగా ముత్తైదులందరూ కలిసి దాన్ని అయితే డెకరేషన్ చేశారండి. తర్వాత అయితే నలుగు పెట్టి ముత్తైదువులందరూ నలుగు పెట్టాక బొట్టు పెట్టి హారతి ఇచ్చి పెళ్లి కూతురు అప్పుడైతే స్నానం చేపించి అప్పుడే ముత్తైదువులందరూ కలిసి పెళ్లి కూతురుని అయితే చేస్తారండి. అంటే పెళ్లి గాజులు కూడా అప్పుడే వేస్తారు తన చేతికి, అందుకని ఇప్పుడు గాజులు వేయలేదు. అది ఈ రోజు అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే అదేనండి. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళందరూ తనకి ముత్తైదువులందరూ నలుగు రాస్తారు, పెద్దవాళ్ళందరూ కలిసి అక్షింతలు అయితే వేస్తారండి. అందరూ కూడా వేశాక తనైతే పెళ్లి కూతురు చేసి తీసుకొస్తారు. ఈలోపు పెళ్లి కూతురుని తీసుకొచ్చిన తర్వాతే పసుపు దంచుతారండి. ఆ రోడ్లో వేసి పసుపు అనేది దంచుతారు. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను కూడా వెళ్ళి అక్షంతలు వేసి నలుగు రాసి అక్షంతలు అయితే వేసి వచ్చామండి, నేను మా వారు. ఇప్పుడైతే దాన్ని పెళ్లి కూతురు చేస్తారు. ఇదైతే చాలా హడావిడిగా అయిందండి. అందరూ వచ్చారు కదా, చక్కగా మాటలతోని జోక్స్తోనే అయితే చాలా సందడిగా అయితే గడిచిపోయింది. ఇప్పుడైతే తనని పెళ్లి కూతురుని చేసి తీసుకొచ్చేసారండి. అయితే పసుపు వేసి దంచుతున్నారు మా అక్క వాళ్ళు. తర్వాత అయితే నేను అందరూ వచ్చిన ముత్తైదులందరూ కొంచెం కొంచెం పసుపు వేసి దంచుతారండి. దంచాక అప్పుడు హారతి అనేది ఇస్తారు. హారతి ఇచ్చాక ఇంకా బట్టలు అనేవి ఇక్కడ మేనత్తలు ఉంటే ఇప్పుడే బట్టలు పెడతారండి. కొంతమంది ఎవరైనా బట్టలు పెళ్లి కూతురికి చీర పెట్టాలన్నా ఇప్పుడు పెడతారు. సో ఇదంతా అయ్యేటప్పటికి పెళ్లికారు కూడా రెడీ అయిపోయిందండి. సో మేమైతే రెడీగా ఉన్నాము పెళ్ళికి వెళ్ళడానికి. ఇప్పుడు పెళ్లి కూతురు ఇంట్లో కాదండి మ్యారేజ్. ఇప్పుడు పెళ్లి కూతురు ఇల్లు కాదు, పెళ్లి కొడుకు ఇంట్లో కాదు. ఇప్పుడైతే మధ్యలో వాళ్ళ ఊరికి వీళ్ళూరికి మధ్యలో ఒక మండపం అనేది తీసుకున్నారండి. సో అక్కడికైతే మేమైతే ఇప్పుడు బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. సో బస్సులో ఇంకా మా హడావిడి మామూలుగా లేదండి. చాలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్లు అయితే చేసాము. చాలా చాలా ఎంజాయ్ చేసామండి. అసలు ఆ జర్నీ 1 అవర్ కూడా 5 మినిట్స్‌లో అయిపోయిందా అన్నట్టుగా అయితే అందరూ డ్యాన్స్ చేశారండి. ఒకళ్ళు డ్యాన్స్ చేస్తే ఇంకోళ్ళకి కూడా చేయాలనిపిస్తుంది కదా. సో పిల్లలైతే ఇంకా అసలు ఫుల్ ఎంజాయ్ అండి. మా బాబు చూసారా ఎలా గెంతుతున్నారో. ఆ బ్యాక్ సైడ్ ఉన్నదైతే మా బావగారండి. సో ఇప్పుడైతే అందరూ ఇంకా అసలు ఒక్కళ్ళే కాదు, ఇంకా చిన్న పెద్ద అనేది లేదు. మా ఇద్దరు మా బాబు మా అక్క కొడుకు అండి. మా అక్క కొడుకు చిన్న కొడుకు వాళ్ళిద్దరూ కలిసి ఇంకా వాళ్ళ సందడే ఎక్కువగా ఉందండి. ఇదంతా అసలు 5 మినిట్స్‌లో జర్నీ అయిపోయినట్టు అయిపోయింది. సో పెళ్లి కూతురినైతే మండపానికైతే తీసుకొచ్చేసామండి. ఇంకా మండపానికి తీసుకొచ్చేసాక ఇంకా డెకరేషన్ కూడా చేస్తున్నాము. ఆ డెకరేషన్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను మీకు కూడా. పెళ్లి కూతురినైతే తీసుకొచ్చేసామండి. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా ఇంకా ఒక 5, 10 మినిట్స్‌లో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మేమైతే ఎదురు వెళ్ళి వాళ్ళకి సన్నాహం చేయాలి కదా, ఎదురు రమ్మని చెప్పాలి కదా. సో కొంతమంది ఏరియాస్‌లో కొన్ని ఉంటాయండి పద్ధతులు. మా వైపు అయితే మేము ఆడపల్లి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎదురుగా పిలవాలండి మగపెళ్లి వాళ్ళకి. అలా మా ఆచారం. సో ఇప్పుడైతే డెకరేషన్ అవుతుంది కదా, ఇంకా టిఫిన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. టిఫిన్స్ కంప్లీట్ చేసుకున్నాక పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేసారండి. వాళ్ళకి కూడా పూజ అది ఉన్నదని చెప్పి వాళ్ళు కూడా రెడీ అవ్వడానికి అయితే వెళ్ళారు. అందరూ టిఫిన్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ దగ్గరలో అయితే టెంపుల్ అనేది ఉందంట. అందుకని చెప్పి పెద్దాపురంలో ఫేమస్ అమ్మవారి టెంపుల్ అంటండి. ఇప్పుడు ఇక్కడ హాయ్ చెప్తున్నా చూసారా, మా అమ్మగారు మా నాన్నగారండి. సో నేను ఇప్పుడు వీడియోలో చూపించలేదు కదా, వీడైతే మా అక్క కొడుకు. ఇందాక చూపించాను కదా మా అక్క కొడుకు అండి. దీన్ని మా అమ్మాయి.
సో, ఇప్పుడు మేమందరం కలిసైతే అక్కడ టెంపుల్‌కైతే వెళ్దామని ఇంక రెడీ అవుతున్నామండి. టిఫిన్స్ చేసాం, ఫ్రెష్ అయిపోయాం కదా! ఇందాక బస్సులో అంతా బాగా గెంతి ఇదయ్యాం కదా! అందుకే ఫ్రెష్ అయిపోయాము. టిఫిన్ కూడా ఫుల్‌గా లాగించేసాము. ఇంక పెళ్ళికొడుకు వాళ్ళొచ్చేసారు. వాళ్ళకైతే పూజలు స్నాతకం అంటారు కదా! అదైతే చేపిస్తున్నారండి. కాశీ యాత్ర అది అంటారు కదా! కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అదంతా అవుతుంది. అదంతా అయ్యాకైతే మేము టెంపుల్‌కైతే బయలుదేరామండి. సో, ఇది ఫేమస్ టెంపుల్ అంటండి అక్కడ. చాలా అగో ఇక్కడ చూసారా మరిడమ్మ అమ్మవారు ఆలయం అని రాసుంది. ఇక్కడ ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుందటండి. మన న్యాయమైన కోరిక ఏదైనా కూడా ఇక్కడైతే ఖచ్చితంగా జరుగుతుందంట. ఇక్కడ ఆషాఢ మాసంలో అయితే ప్రత్యేకంగా పూజలనేవి చేస్తారటండి. వారం వారం అక్కడ తిరునాళ్ళనేది జరుగుతుందట ప్రతి ఆదివారం. చాలామంది జనాలొస్తారంటండి భక్తులు. సో, ఇదంతా దర్శనం చేసుకొని వచ్చేసామండి. దర్శనం చేసుకొని వచ్చాక ఇంక లంచ్ టైమ్ అయిపోయింది. సో, లంచ్ అయితే లాగించేసాము. లంచ్ అయిపోయాక ఇంకా మళ్ళీ సందడి అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. అదేంటంటే హల్దీ ఫంక్షన్ అండి. సో, హల్దీ ఫంక్షన్‌లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ వీడియో కూడా మీకు పెడతాను. బాయ్.